హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే నిన్న జరిగిన 6th వీక్ బర్నీ గారిది ఎలిమినేషను అయితే ఇమాన్యుయల్ చేతిలో ఉంది 100%. కానీ ఇమాన్యుయల్ ఎందుకు ఆ పవర్ అస్త్రా ఎందుకు యూజ్ చేయలేదు అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే చాలా మట్టుకు ఇమాన్యుయల్కు చాలా సపోర్టింగ్గా నిల్చున్నాడు బర్నీ గారు గేమ్ టాస్క్లో. కానీ ఫస్ట్ హరీష్ గారితో గుండంకులు రెడ్ ఫ్లవరు ఈ విషయం జరిగినప్పుడు కూడా బర్నీ గారు చాలా సపోర్టింగ్ ఉన్నాడు, టాస్క్లలో సపోర్టింగ్ ఉన్నాడు. అసలు ఈ పవర్ అస్త్రా రానికి రీజన్ ఎవరు? బర్నీ గారే కదా. బర్నీ గారు తనుజది ఆ కీ విరగొట్టకుంటే తనుజకే వస్తుండే. తనుజకు పవర్ అస్త్రా వచ్చినప్పుడు 100% నానా నానా అనుకుంటూ తిరుగుతుంది కాబట్టి 100% బర్నీ గారిని సేవ్ చేస్తుండే. కానీ ఇమాన్యుయల్కు రావాలని చెప్పేసి బర్నీ గారు కోరుకున్నాడు. కానీ ఇండైరెక్ట్గా ఇక్కడ లాస్ట్కి వచ్చి చూసే వరకు బర్నీ గారికి సేవ్ చేయలేదు. ఎందుకు? అసలు ఇమాన్యుయల్ నీచుడా, మరి కావాలని చేసిండా, ఆయన మనసులో ఏమైనా ఉందా, అది ఎవరికి అర్థమవుతలేదు ఫ్రెండ్స్. అసలు ఈ లాస్ట్ ఎండింగ్ మూమెంట్లో రాము అండ్ బర్నీ గారు ఉన్నారు. పవర్ అస్త్రా యూజ్ చేస్తావా ఇమాన్యుయల్ అంటే యూజ్ చేయ అని చెప్పిండు. అసలు ఇమాన్యుయల్ ఆడిన ఆట మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్టే ఆడిండా లేకుంటే బర్నీ గారికి యూజ్ చేయాల్సిందా పవర్ అస్త్రా? చెప్పండి, మీరే కామెంట్ చేయండి. ఓకే, నాకు తెలిసి మాత్రం బర్నీ గారికి సేవ్ చేస్తే బెటర్ పవర్ అస్త్రా, ఎందుకంటే చాలా సపోర్టింగ్ చేసిండు. ఓకే, బర్నీ గారి గేమింగ్ బంధాలు అవి అన్నీ పక్కకు పెడితే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసిండు కదా. స్టార్టింగ్ ఇమాన్యుయల్ ఎంట్రీ ఇస్తప్పుడు, హౌస్లో ఎంట్రీ ఇస్తప్పుడు ఇమాన్యుయల్ అనుకుంటా గట్టి యాక్ట్ చేస్తున్న పర్సన్ బర్నీ గారు. అలాంటిది ప్రేమ గుర్తురాలేదా? ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఏ సబ్జెక్టు అయినా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు, అంత బాగా ఉంటారు. బంధాల విషయంలో కూడా నానా నానా అనుకుంటా తనుజబోతుంటే సార్ మీరు కొద్దిగా బంధాల విషయంలో జాగ్రత్త అని చెప్పింది కూడా ఇమాన్యుయలే. మరి లాస్ట్కి వచ్చేవరకు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కెప్టెన్సీ విషయంలో కూడా ఇమాన్యుయల్ కెప్టెన్సీ అయినప్పుడు కూడా బర్నీ గారే సపోర్ట్ చేసినాడు. ఓకే, ఇక్కడ పవర్ అస్త్రా రానికి కూడా సపోర్ట్ చేసినాడు అతను కీ విరగొట్టినప్పుడు. ఓకే, అతని ఉద్దేశం ఏంటి అంటే ఇమాన్యుయల్ను పవర్ అస్త్రా రావాలి, అతను కెప్టెన్సీగా చూడాలి అని మీకు చాలా మట్టుకు సపోర్ట్ చేసిన. ఎన్నో గొడవల టైంలో కూడా డైరెక్టా గొడవలలో దూరిండు, సపోర్ట్ చేసిండు. మరి ఎందుకు ఇమాన్యుయల్కు గుర్తురాలే బర్నీ గారిని సేఫ్ జోన్లో ఉంచుదామని? బ్రో, ఇమాన్యుయల్ ఆడే ఆట మీకు ఎట్లా అనిపించింది? ఓకే, బర్నీ గారు బంధాలు పెట్టుకున్నాడు, నానా నానా అనుకుంటా కూతురు బంధాలు పెట్టుకున్నాడు, ఇక్కడ చెల్లె బంధ దివ్యంతో, ఇక్కడ అల్లుడు అనుకుంటా ఇమాన్యుయల్తో కామెడీగా, తమ్ముడు అనుకుంటా రామురాతోని. ఓకే, బంధాలు పెట్టుకున్నాడు ఆయన మైనసే. ఇది ఒక పాట ఉన్న చూడు, కుటుంబం బర్నీ గారి కుటుంబం అన్నట్టు ఇతను ఒక నాన్న అయిపోయాడు. నాన్నకు 2 పిల్లలు, తమ్ముడు, అల్లుడు, ఇట్లా ఒక బంధాలు అయితే పెట్టుకున్నాడు. గేములు కూడా ఎక్కడ ఆడలేదు ఫ్రెండ్స్. బర్నీ గారి ఎలిమినేషను మీకు ఫేర్ అనిపిస్తుందా అన్ఫేర్ అనిపిస్తుందా? ఇది కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అన్ఫేర్ అని కామెంట్ చేస్తారు, ఎంతమంది ఫేర్ అని కామెంట్ చేస్తారో. మీ కామెంట్ గురించి వెయిట్ చేస్తాను. ఓకే, అతని గేమ్స్ కూడా అక్కడ ఆడలేదు, గేమ్స్ ఆడలేదు, టాస్క్లు ఆడలేదు. మరి ఎందుకు ఆయన బిగ్ బాస్కి ఎందుకు వచ్చిండో అనే డౌటు నాతో పాటు మీకు కూడా వచ్చి ఉంటుంది కదా. అసలు ఎందుకు వచ్చిండు బిగ్ బాస్కు బర్నీ గారు? గేమ్స్ ఆడలేదు, టాస్కులు ఆడలేదు, బంధాలు కలుపుకొని ఒకటైతే వచ్చిండు అనేసి మనకు అర్థమైపోయింది. ఆల్రెడీ మనము పోయిన వీక్ నుంచి అనుకుంటున్నాం బర్నీ గారు వెళ్ళిపోతాడని. కానీ శ్రీజ వెళ్ళిపోయింది. శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అనేసి చాలామంది 99% అందరూ మూవీ ఇక్కడ రివ్యూస్ చెప్పడం జరిగింది. అతన్ని శ్రీజ ఆడియన్స్ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, అసలు శ్రీజని ఎందుకు తీసేసారు, శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పారు. కానీ బర్నీ గారి ఎలిమినేషన్ అనేది అసలు బిగ్ బాస్లో ఎలాంటి గేమ్స్ ఆడతలేరు, ఎలాంటి ఏం చేస్తలేరు. సుమన్ శెట్టి అన్న అంత మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ గేమ్ టైంలో గేమ్ ఆడుతున్నాడు, మాట టైంలో మాట్లాడుతున్నాడు, అతనితో ఆర్గ్యుమెంట్ టైంలో వాయిస్ రేజ్ చేస్తున్నాడు. కనీసం అట్లనే ఉండాలి. కానీ బర్నీ గారు ఎక్కడ కూడా గేమ్ ఆడలేదు, ఎక్కడ టాస్క్లు ఆడలేదు. ఒకటి ఆయన చేసింది ఏమైనా ఉంది అంటే బంధాలు కలుపుకొని ఆ కుటుంబానికి పెద్ద తలకి అయ్యాడు. మరి ఆ రీజన్తోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు 6వ వారం. కానీ అయితే నేను చెప్పేది ఏంటంటే ఇమాన్యుయల్ యూజ్ చేస్తే బెటర్ ఉండే పవర్ అస్త్రా అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? పవర్ అస్త్రా యూజ్ చేస్తే బెటరా లేకుంటే ఇమాన్యుయల్ చేసింది కరెక్టా? మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. బ్రో, వీడియోనైతే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. నేను చెప్పిన రివ్యూ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే
మనం చెప్పే వీడియో రికమెండ్ అవుతుంది వేరే వాళ్ళకు. అందుకే వీడియోని ప్రతిసారి ఎప్పుడు చూసినా కానీ లైక్ చేయాలి. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.